హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త కథతో వచ్చాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. ఒకప్పుడు ఒక రాజు ఆస్థానంలో చాలా తెలివైన మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పేవాడు. అందుకే రాజు అతన్ని అడగకుండా ఏ పెద్ద నిర్ణయమైనా, చిన్న నిర్ణయమైనా తీసుకునేవాడు కాదు. ఆస్థానంలో ఉన్న ఇతర వ్యక్తులందరికీ అతని మీద అసూయ ఉండేదన్నమాట. ఒకరోజు రాజు మంత్రితో, "మీరు చాలా తెలివైన వారు కదా! మరి మీ కొడుకు చాలా తెలివి తక్కువవాడు అని ఇదేంటి నాకు అర్థం కావట్లేదు" అని అడిగాడనమాట. మంత్రికి ఇది నచ్చలేదు. "మీ కొడుకు ఎందుకు ఇలా చెప్తున్నావు" అని అడిగాడు. "నా కొడుకు ఎందుకు మూర్ఖుడని మీరు అనుకుంటున్నారు" అని రాజుని అడిగాడు మంత్రి. రాజు ప్రతి ఉదయం ప్రజలను కలవటానికి వెళ్ళినప్పుడు అక్కడ మీ కొడుకు ఉన్నాడు. ప్రతిరోజు నేను అతనిని అడుగుతాను, బంగారం లేదా వెండి ఏది విలువైనది అని. మరి మీ కుమారుడు వెండి అని చెప్పిన ప్రతిసారి ఆ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ నవ్వడం ప్రారంభించారు. మంత్రి ఏమీ మాట్లాడకుండా చెడుగా భావించాడు. అతను నేరుగా ఇంటికి వెళ్ళి తన కొడుకుని, "ఏ లోహం ఎక్కువ విలువైనది, బంగారమా లేదా వెండా" అని రాజు అడిగినట్టు అడుగుతాడు. కొడుకు త్వరగా సమాధానం చెప్పాడు, "తండ్రి, బంగారం." మంత్రి అడిగాడు, "బంగారం విలువైనది నీకు తెలుసా అని మీరు ప్రతిరోజు రాజుకు ఎందుకు తప్పు సమాధానం చెప్తున్నావు" అని అడుగుతాడు. "వెండి విలువైనదని సూర్యుడు సమాధానం చెప్పాడు. ప్రతి ఉదయం రాజు మార్కెట్‌కు వచ్చి ప్రజలకు కలుస్తాడు. ప్రతిరోజు అతను నన్ను పిలిచి 2 నాణాలను నా ముందు ఉంచుతాడు. ఒక వెండిది మరియు ఒకటి బంగారం ఉంచుతాడు. నేను ఎంచుకునే విలువైనది తీసుకో అని అడుగుతాడు. వెండి నాణెం రాజు నవ్వి వెళ్ళిపోతాడు. మంత్రి తన కొడుకుని ఇలా అడిగాడు, "ఆ రోజు నువ్వు అలా అయితే ఈరోజు నువ్వు ప్రతిరోజు వెండి నాణెం ఎందుకు తీసుకొస్తున్నావు? కోర్టు మొత్తం నన్ను ఎగతాళి చేసి నవ్వింది తెలుసా" అని కొడుకును తండ్రి గద్దించి అడుగుతాడనమాట. చేశారు నాకు రాజసభలో అని చెప్తారు. కొడుకు తన తండ్రిని తన గదిలోకి తీసుకెళ్లి ఒక పెట్టి తెరిచాడు. ఆ పెట్టి వెండి నాణాలతో నిండి ఉంది. ఆ పెట్టి వెండి నాణాలతో నిండిపోయి ఎంతో మెరుస్తూ కనిపించింది. అంత నాణాలు చూసి మంత్రి ఆశ్చర్యపోతాడు. "నీకు ఇన్ని వెండి నాణాలు ఎలా వచ్చాయి" అని అడిగాడు. కొడుకు తండ్రి బదులిస్తూ, "నేను రాజుకు సరైన సమాధానం ఇచ్చానే అనుకోండి. బంగారు నాణెం తీసుకొని రోజు రాజు నాకు ఇచ్చే నాణాలు ఇవి. నేను వెండి నాణెం అని చెప్తుంటే రాజు నాకు రోజు వచ్చి వెండి నాణెం ఇస్తాడు. నేను రాజుకు సరైన సమాధానం ఇస్తే బంగారు నాణెం తీసుకున్న రోజు రాజు నాకు ఆ నాణెం ఇచ్చి వెళ్ళిపోతారు. రోజు నేను ఈ వెండి నాణెం తీసుకోలేకపోతాను. ప్రతిరోజు వెండి నాణెం పొందడం నాకు దొరకదు. నేను వెండి నాణెం తీసుకుని వెండి బంగారం కంటే విలువైనది చెప్పినప్పుడు రాజు చాలా ఆనందిస్తున్నాడు. అతను నవ్వుతూ పెద్దగా ఆలోచించకుండా వెళ్ళిపోతాడు. ఇది విన్న మంత్రి తన కొడుకు గురించి గర్వపడ్డాడు. ప్రజలు తన కొడుకును మూర్ఖుడు అని పిలిచినప్పటికీ తన కొడుకు జ్ఞానం అనేది ఇప్పుడు తెలివైన వ్యక్తికి మాత్రమే అర్థమవుతుంది. ఎవరైనా తన కొడుకును మూర్ఖుడు అని పిలిచినప్పుడు మంత్రి నవ్వి స్నేహితులను వదిలి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కొంతమంది చిన్న పని చేసి పెద్దగా ప్రదర్శన ఇస్తారని మీరు గమనించి ఉండవచ్చు. మరికొందరు ఇలా చేస్తారు. మీరు చెప్తున్నది సరైనదే, మీకు తెలిస్తే గొప్పలు చెప్పుకోకుండానే గొప్ప పనులు ప్రజలు మిమ్మల్ని తెలియజేసేటట్టు చేసుకోండి, లేదా పిచ్చివారిని పిలిచినా పర్వాలేదు అంటున్నారు. ప్రపంచం తరచుగా తనకు అర్థం కాని వారిని పిచ్చివారనే పిలుస్తారు. కాబట్టి మీరు ఈ కథని మరింత మందితో పంచుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరొక కథని నేను మళ్ళీ తీసుకువస్తాను. మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఓపికగా ఉండండి, కృతజ్ఞతతో ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు ఎలా అనిపించిందో
తెలియజేయండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.